ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరు ఎంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10 పరకో పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నాకు కథే మొత్తం మాట్లాడు. అబ్బు, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా గెలుపు నాదే. నాదే పక్కా నీదేనా? నాదే. అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుంకి చూసారా? అర్థమైంది. ఎవరు సావబోతుర్రు? సార్ నమస్తే సార్. ఎవరు సార్? నేను ఆర్టిస్ట్ని. ఏదైనా ఆడిషన్ ఉంటే చెప్పండి సార్. ఇక్కడ ఆడిషన్స్ ఏం జరగట్లేదమ్మా, తర్వాత రాపో. సార్ చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు సార్, చేస్తాను సార్, ప్లీజ్ సార్. సరే, మంచి వేషం ఇప్పిస్తా గానీ ఈరోజు మా ఆఫీస్ బాయ్ రాలేదు. ఓ 2 గంటలు ఆఫీస్ బాయ్లో ఉంటావా? ఉంటాను సార్. సరే, లోపల రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకో. ఓకే సార్. ఇదిగో సార్. ఏం పేరు నీ పేరు? లోపల మా గజని ఏం చేస్తున్నాడు ఏంటో. గుర్తుపడతాడో లేదో. ఎవరు మీరు? దరిద్రం వదిలిపోయింది, మొత్తం మర్చిపోయినట్టున్నాడు. నారాయణ సార్. ఏ నారాయణ? మీ పిఏ నారాయణ సార్. పిఏ? ఎవడో పిఏ? మీకే. నాకెందుకు? అబ్బో, అదేంటి సార్ అది? ఏది? అది సార్, అది 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 అంటే ఆ పెయింటింగా లేదా ఫ్లవర్ వాజా? ఇది. ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు, మీరు లోపల రా. అలాగేనండి. అవును, ఆ నిసా ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అచ్చా, అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం ఓ సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి డూప్ దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ సిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఉంది. అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు ఆ చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరో? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలదు కానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తు పెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి, అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు.
హలో రేయ్ రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర నేనా? అవును నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి స్నేహితుడు నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవడు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్ మర్యాదగా మాట్లాడు. రేయ్ 2 రోజుల్లో తీసుకుని లక్ష దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్ కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టండి రా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. పొట్టోసారి మట్టి చలపతి వస్తున్నాడు. అయ్య బాబోయ్ ఎంత ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. ఇలా కాదు, ఇదిగో నారాయణ అర్జెంటుగా చలపతి ఫోటో పంపించు నాకు. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ నాతో పోటీ పెట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకుందే. అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు. బయలుదేరండి, నాకదే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది అంటే గురువు గారు నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు అయినా సముద్రానికి పిల్లగాలతో పోటీ ఏంట్రా? అబ్బా ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురువు గారు. మీకు తెలుసో లేదో, దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు కాలువ నీళ్ళే తాగేది. అబ్బో అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటండి ఏమన్నారు? అమ్మా సార్, ఈడ కత్తుంది సార్. వీళ్ళలో ఇప్పుడు ఒకరు చనిపోవాలి కదా, అందుకే ఆ కత్తి అక్కడ ఉంచబడిందేమో. అంతా శివలీల. వీళ్ళల్లో ఎవరిని చంపుతారో, ఎవరు చస్తారో, ఎవరు నాతో వస్తారో ఏం అర్థం కావట్లే.